ఛానల్. హైదరాబాద్ రోడ్లపై అక్రమ దుకాణాల అణచివేత, అక్రమ దుకాణాల కూల్చివేతలు. సికింద్రాబాద్ లాల్ బజార్ నుంచి తిరుమలగిరి ఫుట్బాల్ గ్రౌండ్స్ వరకు ప్రధాన రహదారికి ఇరువైపులా ఉన్న అక్రమ వ్యాపార దుకాణాలను ట్రాఫిక్ పోలీస్ కంటోన్మెంట్ అధికారులు తొలగించారు. అక్రమ వ్యాపార దుకాణాల వల్ల వాహనదారులు, పాదచారులు ఇబ్బందులు పడుతున్నారని, వాటి కేసుల్లో కూడా రోడ్డు ప్రమాదాలు చోటు చేసుకుంటున్నాయన్న నేపథ్యంలో జేసీబీ సహాయంతో వాటిని కూల్చివేశారు. ఫుట్పాత్లు, రోడ్డును ఆక్రమించి ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. కూల్చివేతలు డీసీపీ ట్రాఫిక్ రాహుల్ హెగ్డే, ఏసీపీ ట్రాఫిక్ శంకర్ రాజు, సిఐ ట్రాఫిక్ మధుబాబు, సిఐ తిరుమలగిరి పిఎస్ నాగరాజు, కంటోన్మెంట్ శానిటరీ సూపరింటెండెంట్ దేవేందర్ అధికారులు పాల్గొని అక్రమ వ్యాపార దుకాణాలను కూల్చివేశారు. కంటోన్మెంట్ అఫీషియల్స్తో కలిసి లాల్ బజార్ పాయింట్ జంక్షన్ నుంచి హోలీ ఫ్యామిలీ అండ్ ఇంకా ముందు కంటోన్మెంట్ గ్రౌండ్ వరకు కూడా ఎంక్రోచ్మెంట్స్ రిమూవ్ చేయడం జరిగింది. దాని భాగంగా ఫుట్పాత్, గ్యారేజ్ వే, దీంట్లో టెంపరీ స్ట్రక్చర్స్ ఏముంది, అట్లనే వేరే వెహికల్స్ ఐటమ్స్ ఏం పెడుతున్నారో దాన్ని తీయడం జరిగింది. ఈ ఆపరేషన్ త్రూఅవుట్ హైదరాబాద్ ట్రాఫిక్ రెగ్యులేట్ చేయడానికి, ట్రాఫిక్ ఈజౌట్ చేయడానికి చేయడం జరుగుతుంది. పెడిస్ట్రియన్స్ కూడా చాలామంది ఫుట్పాత్ ఉంటే కూడా దానిపైన నడవడం కష్టం, దానిపైన మొత్తము ఎన్క్రోచ్మెంట్స్ ఇవన్నీ పెట్టేశారు. రోడ్డు మీద వెళ్తున్నామని చాలా కంప్లైంట్స్ కూడా వస్తుంది. ఆ కంప్లైంట్స్ బేసిస్ తీసుకుంటే ఇవన్నీ ఆపరేషన్స్ కూడా చేశాం. కంటోన్మెంట్ ఆఫీసర్స్ కూడా దీనికి సహకరించాలి. మెయిన్గా రోడ్ మీద ప్రొజెక్షన్స్ కూడా ఏమేమి వచ్చినాయి, ఆ ప్రొజెక్షన్స్ అన్ని కూడా తీయడం జరిగింది. సో ప్రజలకు సౌకర్యం కోసమే చేస్తున్నాం. ఎస్టాబ్లిష్మెంట్స్ ఎవరు కూడా వాళ్ళ ప్రెమిసెస్ లోపల వాళ్ళ ట్రేడ్ చేసుకోవాలి. వాళ్ళ ఫుట్పాత్ని ఎన్క్రోచ్ చేయడం కానీ, లేదంటే గ్యారేజ్ ఎన్క్రోచ్ చేయడం కానీ చేయవద్దు. దాంతో పబ్లిక్కి చాలా ఇబ్బంది అవుతుంది. ఈ ఆపరేషన్ ఇట్లనే మిగతా ప్లేసెస్లో కూడా మనం కంటిన్యూ చేస్తాం. సార్, ఇప్పుడు ఏదైతే ఎంక్రోచ్మెంట్ అయిందో మధ్యలో వాళ్ళంతా పబ్లిక్ వచ్చి రిక్వెస్ట్ చేస్తున్నారు సార్. అది కొన్ని కంప్లీట్ అయినా, కొన్ని ఇన్కంప్లీట్ ఉన్నాయి సార్. దాని పరిస్థితి ఏంటి సార్? ఎందుకంటే ఒకరోజు టైం పడింది ఖాళీ చేయడానికి, ఒకరోజు టైం పడింది. ఈ డ్రైవ్ దాదాపు కంటోన్మెంట్లో 1 వీక్ నుంచి నడుస్తుంది. బాడపల్లి రోడ్లో చేసిన తర్వాత బాపునగర్ రోడ్లో చేసినాము, రోడ్కున్న రోడ్లో కూడా చేసినాము. 1 వీక్ నుంచి డ్రైవ్ నడుస్తుంది. ఏంటంటే మేము తీసేది బయట ఏదైతే ఎలక్షన్స్ ఉన్నాయో వాళ్ళ కాంపౌండ్, వాళ్ళ ఎక్కడి వరకు అయితే వాళ్ళ బిల్డింగ్ ఉందో దాని తర్వాత ఏదైతే స్ట్రక్చర్స్ ఉంటాయో టెంపరీ స్ట్రక్చర్స్ అవి చేస్తున్నాము.
అది కాకుండా ఫుట్పాత్ మీద ఉన్న ఈ ఏవైతే ఈ డబ్బాలు ఉన్నాయో అది కూడా రిమూవ్ చేస్తున్నాం పర్టికులర్గా. అవును సార్. ఇప్పుడు ఏంటంటే హైదరాబాద్లో కంప్లీట్ చేస్తున్నారు కాబట్టి మాకు ట్రాఫిక్ పోలీస్ నుంచి కూడా ట్రాఫిక్ డీసీపీ గారు లా అండ్ ఆర్డర్ పోలీసులు మేము కోఆర్డినేషన్లో ఇవి మేము రిమూవ్ చేస్తున్నాం. ఇట్లా పర్మనెంట్ స్ట్రక్చర్ను ఏమి డిస్టర్బ్ చేయకుండా రోడ్డు మీద ఉండి పబ్లిక్ ఏదైతే ఇన్కన్వీనియంట్ ఉన్నదో అవే తీసుకున్నాం తప్ప మిగతా ఏమి తీసుకోలేదు. ఈ డ్రైవ్ కొనసాగుతుంది. పబ్లిక్ కూడా ఒకటే రిక్వెస్ట్, ఏ రోడ్డు అయినా సరే వాళ్ళ బయట ఉన్న డబ్బాలు కానీ ఎవరు ఉంటే లోపల పెట్టుకోవాలి షట్టర్ లోపల. అదే కాకుండా షట్టర్ బయట ఏదైనా ప్రొజెక్షన్ ఉంటే అది కూడా రిమూవ్ చేసుకుంటే వాళ్ళకు కూడా పెట్టుకుంటే మాకు కూడా కావాలి. సార్ టైం అనేది ఇప్పుడు ఎప్పటిదాకా ఉంటుంది సార్ వీళ్ళకి జనరల్గా? ఇది టైం ఏం లేదు. ఇప్పుడు రెగ్యులర్గా నడిచేయండి. మళ్ళీ ఇప్పుడు రేపు ఆర్టీఓ ఆఫీస్ ఇదంతా వేసినప్పుడు ఇప్పుడు ఇక్కడ రిమూవ్ చేసి వాళ్ళు ఖాళీ చేయకపోతే వాళ్ళు రేపు వచ్చి ఓకే సార్, థ్యాంక్ యూ.